లేక టెండర్ లేక బైపాస్ రోడ్ ఎందుకు వేయలేదా అరికిమాలేవుడు మాట్లాడుతుంటాడు. ఇప్పుడు మాకు 5 ఏళ్ళు అయింది, తెల్లందా పొద్దా తిరుగుతుంటేనే మాకు టైం సరిపోతలేదు. 2.5 సంవత్సరాలు పీరియడ్ అయిపోయింది. మేము తెచ్చిన జీవోలు అమలు చేయాలి, పనులు పూర్తి చేయాలి. ఆర్థిక వ్యవస్థను కుప్పగుర్చారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎట్లా చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. కనుక ఈరోజు ఈ నియోజకవర్గంలో లెక్కలతో సహా చెప్పి చూపెట్టగలుగుతా. దమ్ముంటే చర్చకు రా అని నేను సవాల్ విసురుతున్నా. భూపాలపల్లి పట్టణం కూడా మేము తెచ్చినే అటో ఇటో చదువుతున్నారట, అటో ఇటో చదువుతున్నారు. ప్రతి అంబేద్కర్ విగ్రహం అప్పుడు పాత విగ్రహానికి దండలు 10 ఏళ్ళు గెలిచినోడు వేయండి, 5 ఏళ్ళు గెలిచినోడు వేయండి. నేను కూడా 2.5 ఏళ్ళు చేస్తున్నా. ఒక్క సంవత్సరంలో ఈ భూపాలపల్లి జంక్షన్లు, డ్రైన్లు, రోడ్లు, నియోజకవర్గం మిగులు పనులు, ప్రతి రాయి ఏ రాయి అయితే వేసినో సుమారు 600 కోట్ల రూపాయల నిధులు ప్రతి పనిని రాబోయే 20 నెలల లోపు పనులు కూడా ప్రారంభిస్తారు. అదేవిధంగా 164 కోట్లతో 4 లైన్ల రోడ్డు ఢిల్లీకి పోయి కేంద్ర నిధులతో తెచ్చాం. దాన్ని కూడా టెండర్లో జాప్యం జరుగుతుంది. ఇవన్నీ కూడా చిక్కుముడులు, ఒడిముడులు అన్ని కూడా తెప్పి పనులు ప్రారంభించే దిశలో మేము ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం.